మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ఇన్స్టా, ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా సరే ఈవిడ డాన్స్ ఎంత వైరల్ అవుతుందనేది మనందరం కూడా చూసింది. ఎలక్షన్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలియదు, కానీ ఎలక్షన్స్లో నవీన్ గారి తరపు నుంచి ఈవిడ డాన్స్ చేసినది మాత్రం అంతగా వైరల్ అయిందని చెప్పొచ్చు. ఆవిడే శ్రీదేవి గారు. ఇప్పుడు శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడ లైఫ్ జర్నీ ఎలా ఉంది ఏంటి, మరి 14 సంవత్సరాలుగా రాని సక్సెస్ ఒక్క సాంగ్తో ఒక డేతో వచ్చిందని చెప్పొచ్చు. మరి ఆవిడ కష్టం ఎలా ఉందనేది ఒకసారి ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అసలు ఒక్క సాంగ్తో వైరల్ అయిపోయారని చెప్పొచ్చు. ఇన్స్టా, ఫేస్బుక్ ఏది చూసినా సరే మీ డాన్స్ అనేది బాగా వైరల్ అవుతుంది. అసలు అనుకున్నారా అంతగా వైరల్ అవుతుంది అని? లేదండి, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇది ఇలా అవుతుందని కూడా అసలు కల్లో కూడా ఊహించలేదు. సో ఎలా అనిపిస్తుంది ఒక్కసారిగా అన్ని ఫేస్బుక్లో, యూట్యూబ్లో మీరే రావటం? ఒక కలలా ఉంది. యాక్చువల్లీ ఎవరెవరినో చూస్తుంటాము. సో నన్ను నేను చూసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా రీల్స్ అవి ఇవి చూస్తున్నప్పుడు ఎవరెవరినో చూస్తుంటాము. సో ఇప్పుడు ప్రజెంట్గా నేనే కనిపిస్తున్నాను. సో అది ఊహించరాంది. అంటే మామూలుగా ఇందాక మీరు మాకు చెప్పినట్టుగా 13-14 ఇయర్స్ నుంచి రాణి ఫేమ్ ఒక్క సాంగ్తో వచ్చిందని చెప్పొచ్చు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా ఫేమ్ అయ్యారు అనేది ఒక్కసారి మీ మాటల్లో. యాక్చువల్లీ ఇంకో 5 మినిట్స్లో అయితే ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది, అంటే ప్రచారం అప్పటికి ఆగిపోతుంది. సో ఆ టైంలో కింద ఉన్న కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి వాళ్ళని ఇంకొంచెం ఆనందపరిచ చేయాలని చెప్పేసి చేసిన ప్రోగ్రామే అది. ఓకే, అంటే అది అసలు ఏ రోజు అది? ఎందుకంటే మీరు డాన్స్ చేసేది మొత్తం మేము చూసాం కూడా, వీడియోస్ కూడా. పక్కన వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే డాన్స్ మూమెంట్స్ కావచ్చు, వెళ్తున్న పబ్లిక్ని కూడా ఆకర్షించాయి. అంటే ఏంటి, డాన్స్ అంటే ఇష్టమా, లేకపోతే ప్యాషనా, లేకపోతే ఎలక్షన్స్ కాబట్టి చేశారా ఏంటి? అసలు డాన్స్ అంటే ఇష్టము అండ్ ప్యాషన్ కూడా అనొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచైనా బాగా డాన్స్ చేసేదాన్ని. అదే ఇక్కడ నాకు బాగా ప్లస్ అయ్యింది అనొచ్చు. ఓకే, సో మీకు మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా. సో ఎలా ఉంది లైఫ్ అంతా? ఫ్యామిలీ లైఫ్ చాలా ఇబ్బందుల్లో, స్ట్రగుల్లో, ప్రాబ్లమ్స్లోనే ఉన్నాము. అది ప్రాబ్లమ్స్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రోగ్రాము, ఈ డ్యాన్స్ ఇవి చూస్ చేసుకోవడం జరిగింది. అంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామనేది మీ ఫేస్లో తెలుస్తుంది, కానీ మీ బ్యాక్ ఎండ్లో, మీ వెనకాల ఎంత బాధ ఉంది అనేది కూడా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని వీడియోస్ విన్నాము, చూసాం కాబట్టి. సో చాలామంది కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫేస్లోనే చూపించడం, లేకపోతే ఆ లైఫ్ మీద వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు ఏంటి అనేది? అంటే ఆ ప్రాబ్లమ్స్ నా లైఫ్ని కాదు, నా హెల్త్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో నేను అవన్నీ ఫేస్ చేసుకొని, ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఫర్దర్గా నా పిల్లలకి అలాంటి ప్రాబ్లం రావద్దు అనే దానికోసమని ఇలా కష్టపడుతున్నాను. అంటే సారీ, జస్ట్ నార్మల్గా అడగటానికి. అంటే పెళ్ళైన తర్వాత ఎప్పటి నుంచి కొంచెం ఇబ్బందులు మొదలయ్యాయి? అంటే చాలామందికి పిల్లలు పుట్టాక తర్వాత నుంచి ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి మీకు ఎప్పటి నుంచి అసలు ఏంటనేది ఏమైనా చెప్పగలరు? యా అండి, పెళ్ళైన తర్వాత నుంచే స్టార్ట్ అయ్యాయి. అంటే పెళ్ళికి ముందు కూడా కష్టాలు ఉండే, ఇబ్బందులు ఉండే, సమస్యలు ఉన్నాయి. తల్లిదండ్రులు లేని సమస్యలు, లేని బాధలు అప్పుడు ఫేస్ చేశాము. పెళ్ళైన తర్వాత బరువు బాధ్యతలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, సపోర్టింగ్ లేకపోవడము, తర్వాత పిల్లలు, వాళ్ళకి స్టడీస్, వాళ్ళ హెల్త్, వాటి కోసమని నేను ఇలా చేయాల్సి వచ్చింది, బయటికి రావాల్సి వచ్చింది. అంటే పిల్లల విషయానికి వస్తే, ఇటువైపు మీరు డబ్బు సంపాదించాలంటే బయటికి వెళ్ళాల్సిందే, అటువైపు మన పిల్లల్ని చూసుకోవాలి. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? పిల్లల్ని ఎవరైనా చూసుకుంటున్నారా? ఎస్ అండి, అంటే పిల్లలకి ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు, బాబుకి 5 ఇయర్స్, పాపకి 3 ఇయర్స్ వరకు నేను చూసుకున్నాను. అప్పుడు నేను ఒక స్కూల్ టీచర్ని కాబట్టి నా దగ్గర ఉన్నారు. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత నన్ను అండ్ నా పిల్లలను చూసుకున్నది మాత్రం మా అక్క, మా వదిన వాళ్ళే చూసుకున్నారు. మొత్తం వాళ్ళే ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళే చూసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉంది? మెయిన్ పిల్లల దగ్గర నుంచి. అంటే మీరు ఫస్ట్ టీచర్గా ఉన్నారు కాబట్టి, టీచర్ నుంచి ఒకసారిగా డాన్సర్గా మారడం అంటే అదేమో కొంచెం డీసెంట్ టీచర్ జాబ్ అనేది.
కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సిందే, పిల్లల్ని కొంచెం భయం పెట్టాల్సిందే. మరి డాన్స్ అనేది అసలు ఎలా ఆపోజిట్ కదా? అంటే ఇక ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి, సమస్యలు అలా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. పిల్లల సపోర్టింగ్ అంటే పిల్లలు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ వరకు రాగలిగాను. అంటే పిల్లలు చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? పిల్లలు మీ వీడియోస్ కానీ ఇప్పుడు పాపులర్ అయ్యారు కాబట్టి ఈ ఒక్క సాంగ్తో, అంటే ఇంతకు ముందు నుంచి కూడా మీరు కష్టపడుతున్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు పిల్లల దగ్గర నుంచి? ఎలాంటి రెస్పాన్స్? అంటే నేను మీకు ఇంకొకటి ఏంటంటే, ఈ 13 ఇయర్స్ అంటే రేపు డిసెంబర్ వస్తే 14 ఇయర్స్, ఇప్పటి వరకు నేను కండక్ట్ చేసిన వేల ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, నా ప్రోగ్రామ్స్ ఎప్పుడు నా పిల్లలు చూడలేదు. వాళ్ళు రారు, నా కష్టాన్ని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. రమ్మని పిలిచిన ఇన్కేస్ ఇంటికి దగ్గరలో ఉంది రామ్మా అన్నా కూడా పాప రాదు, బాబు రాడు. సో మీరు అన్నట్టుగా పిల్లలు అంటే మీ దగ్గరికి రారు, మీరు కష్టపడేటప్పుడు చూడలేను అని చెప్పారు. అసలు వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, అసలు ఎందుకు చూడలేను అంటే రారు అని ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటే బాబుకి 18 ఇయర్స్, పాపకి 15 ఇయర్స్. సో పెద్దవాళ్ళు, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఐ మీన్ 4th క్లాస్ 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచి నా ఇబ్బందులన్నీ వాళ్ళ కళ్ళతో చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్గా నిర్ణయించుకున్నారు, మమ్మీని మనం ఇబ్బంది పెట్టొద్దు అలా అని చెప్పేసి. ఇద్దరు గవర్నమెంట్లో గురుకుల ఎగ్జామ్స్ రాసి 10th వరకు వాళ్ళిద్దరు గురుకులలో చదువుకోవడము, తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడము, అండ్ ఇవన్నీ వాళ్ళు చూశారు. సో నువ్వు మా కళ్ళ వెనకాల పడుతున్న కష్టాలు చాలు, మేము వచ్చి చూసి అది ఫేస్ చేయలేము అనే కాన్సెప్ట్తో ఇద్దరూ రారు. అంటే బాబు కొంచెం ఈ మధ్య సపోర్టింగ్గా ఉన్నాడు, ఎందుకంటే ఇప్పుడు డిప్లొమా 3rd ఇయర్. సో హాలిడేస్లలో కొంచెం ఇక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా తనే వచ్చి తీసుకురావడం అలా తనే సపోర్టింగ్గా ఉన్నాడు. అంటే మామూలుగా మీరు హస్బెండ్ ఎక్కడుంటారు ఏంటి, మీ హస్బెండ్ ఏం చేస్తారు ఒకసారి హస్బెండ్ గురించి చెప్పండి. హస్బెండ్ వచ్చేసి ఫ్లెక్సీ బ్యానర్లు కడతారు. సో తన వర్క్ ఏంటంటే ఎక్కడ ఆర్డర్ వస్తే అక్కడికి వెళ్ళి చేయడం. సో ఆ పర్పస్లో తనను పికపింగ్ డ్రాపింగ్లో కొంచెం కుదరదనమాట. సో నేను డేలో వర్క్లో ఉంటే తను తన నైట్లో ఉంటే నేను డేలో, అంటే మాకు వర్క్ ఏ టైంలో వస్తుంది ఎక్కడ వస్తుంది అనేది తనకి క్లారిటీ లేని జాబ్, నాది క్లారిటీ లేని జాబ్. సో దాన్ని బేస్ చేసుకొని మేము ప్రొసీడ్ అవుతుంటాం. స్టిల్ ఇప్పుడు ఆయన వేరే వర్క్లో ఉన్నారు కాబట్టి బాబు ప్రొటెక్ట్ చేస్తున్నాను నన్ను. అంటే ఇప్పుడు మామూలుగా టీచర్ నుంచి ఒకసారిగా డాన్సర్గా రావటం జరిగింది. సో అంటే డాన్స్ నేర్చుకున్నారా లేకపోతే సడన్గా ఈ ఎలక్షన్స్ దాంట్లోనే అసలు ఎలా ఆఫర్ వచ్చింది, ఎక్కడ చేశారు ఫస్ట్ టైం? బేసిక్గా నాకు స్కూల్లో నుంచి డాన్స్ అంటే ఇష్టము. దాని తర్వాత పరిస్థితుల అనుకూలంగా డాన్స్ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. రావడంతోనే అంటే నేను చేసేది ఫోక్ స్టైల్ కాబట్టి ఫోక్ స్టైల్ వేరు, మూవీ సాంగ్స్ వేరు. అప్పుడు అంటే నేను క్రిస్టియన్స్లో ఉండేదాన్ని కాబట్టి ఆ స్టైల్ వేరు, ఈ స్టైల్ వేరు. ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ప్రవీణ్ అని అండ్ శ్రీరామ్ అన్నయ్య అని వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు. ఇట్లా సపోర్ట్ చేస్తూ సునీత అక్క కానీ, విజయశ్రీ అక్క కానీ, కవిత అక్క కానీ వీళ్ళ సపోర్టివ్ నుంచి వంగ శ్రీనివాస్ గౌడ్ సార్ దగ్గర చేరుకున్నాను. అక్కడ నుంచి చాలామందితో వర్క్ చేశాను, చాలామందితో ట్రావెల్ చేశాను. అక్కడ నుంచి నేను గిడుగు రామ్మూర్తి మునిమనవరాలైన స్నేహలత మురళి గారి దగ్గర 9 సంవత్సరాలు అమ్మ దగ్గర శిష్యురాలుగా కూడా వర్క్ చేయడం జరిగింది. రీసెంట్లీ అమ్మ కాలం చేశారు కాబట్టి ఇప్పుడు గౌడంకుల దగ్గరే చేస్తున్నాను. అండ్ నా ఓన్ ప్రోగ్రామ్స్ కూడా నా ఓన్ ట్రూప్ కూడా ఉంది, నా ఓన్ ప్రోగ్రామ్ కూడా నేను చూసుకుంటున్నాను. సో ఎలక్షన్స్లో అంటే నవీన్ గారి తరపు నుంచి మీకు కాల్ వచ్చిందా లేకపోతే ఎవరు కాల్ చేశారు, ఎలా ఆఫర్ వచ్చింది? నవీన్ అనే తరపు నుంచి నాకు కాల్ ఏం రాలేదు. సో ఏపుడు సోమన బృందం నుంచి నేను నవీన్ అన్న దగ్గరికి వచ్చి వర్క్ చేయడం జరిగింది. అండ్ అది అయిపోయిన తర్వాత మా ట్రూప్ మొత్తం ఒక 12 మంది. సో ఎప్పుడు సోమన బృందం నుంచి మేము ఇక్కడ వర్క్ చేసాము. ఆయన తరపు నుంచి నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అంటే జస్ట్ నార్మల్గా ఈ ప్రోగ్రామ్కి అసలు ఎంత ఇచ్చారు, అంటే డైలీ ఇంత అన్నట్టు ఉంటుందా లేకపోతే ఎలక్షన్స్ మొత్తంలో ఇంత, జస్ట్ నార్మల్ ఒక నెంబర్ ఎంత ఉండొచ్చు? అంటే ఒక్కొక్కరు రెమ్యునేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. సీనియర్లు, జూనియర్స్ అని, సింగర్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎవరి పేమెంట్ వాళ్ళకి పర్సనల్గా ఉంటుంది. సో ఎవరు రివీల్ చేసుకోరు. అంటే అందాజుగా కూడా చెప్పరా? లేదులేండి, కాంపిటీషన్ అని కాదు కానీ వేరే వాళ్ళు ఫీల్ అవుతారు, అయ్యో మేము కూడా చేసాం కదా అనే ఫీల్ వాళ్ళకు ఉండొద్దు కాబట్టి. ఓకే. అంటే కంటిన్యూ చేస్తూనే ఉంటారా డే నుంచి నైట్ వరకు, లేకపోతే ఏమన్నా
బ్రేక్ తీసుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. అంతమందిలో చేయాలి అంటే. సో, ఆ ధైర్యం అదంతా అసలు ఎలా వచ్చింది? ఆ ధైర్యం రావడానికి కారణం కష్టాలు, కన్నీళ్ళు, బాధలు. ఇవన్నీ దాటుకొని నిలబడ్డాను ఈరోజు. అది అంత సింపుల్‌గా కాదు. ఒక అమ్మాయి, ఒక ఒక లేడీ బయటికి రావాలి. 10 మందిని ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. వందల మందికి మన ప్రోగ్రామ్ నుంచి వాళ్ళ వాళ్ళ చూపులో వాళ్ళ స్మైల్, వాళ్ళ ఫేస్‌లో స్మైల్ రావాలి అనేది అంత సింపుల్ విషయం గాదు. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలు ఉన్నా మన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, మన డాన్స్ గానివ్వండి, వాటితో వా ఒక మనిషి ఫేస్‌లో వచ్చే చిరునవ్వు కోసం ఎంత కష్టపడతామనేది డాన్సర్‌లకి మాత్రమే తెలుసు. వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అవుతుందది. అంటే మామూలుగా చూసుకుంటే మీరు చేసేటప్పుడు పబ్లిక్ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక ఊపొస్తుందా? లేకపోతే అంటే అలసిపోతూ ఉంటారు. ఇందాక మీరు స్టార్టింగ్‌లో చెప్పినట్టు అక్కడికి అది అయిపోయింది. కాకపోతే పబ్లిక్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ డాన్స్ చేయటం జరిగింది. సో, అలాంటి టైంలో మీకేమనిపిస్తూ ఉంటది? అబ్బా! టైం అయిపోయింది ఎళ్ళిపోదాం అంటే వీళ్ళొచ్చారు అన్నట్టు అనిపిస్తుందా? లేకపోతే ఇంకా హుషారొస్తుంది చేద్దాం అన్నట్టు అనిపిస్తుందా? అంటే అయిపోయింది వెళ్ళిపోదామా అనేది నేనైతే ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే ఒక మనిషికి కొన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు, కొన్ని సమస్యలుంటాయి. సో, ఒక ప్రోగ్రామ్ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళకి ఆ 3 గంటలు వేరే స్వర్గానికి తీసుకెళ్తారు. అంటే ఆ టైంలో వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ మర్చిపోతారు మాక్సిమమ్. 99% ప్రతి ఒక్కరు నవ్వుతూ, హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. ఎందుకంటే ఆ 3 గంటల సేపు వాళ్ళు ఆ ప్రపంచాన్నే వదిలేసుకుంటారు. ఆ 3 గంటలు మేమసలు ఎక్కడున్నామా అనేది గూడా ఉండరు. సో, వాళ్ళు చేసే ఎంజాయ్‌మెంట్‌ని చూసి మేమింకా హుషారే వచ్చేస్తుంది. అలసిపోయాం కదా అనే ఫీల్ ఎప్పుడూ అనిపించలేదు. అది అనిపించదు కూడా. అంటే ఇక్కడికొచ్చాక మాకు కొన్ని వినిపిస్తున్నవేంటంటే, జస్ట్ జనాల దగ్గర నుంచి అడుగుతున్న క్వెషన్ మాత్రమే ఇది. కొంచెం మీరు ఫేమస్ అయ్యారు. అందులో నవీన్ గారు గెలిచాక ఇంకా ఆనందంతో ఆ వీడియో కూడా కొంచెం వైరల్ అయింది. సో, ఆయన ఇంకా పర్సనల్‌గా మీకు డబ్బులిచ్చారు అనేది కొన్ని వస్తున్నాయి. అది నిజమేనా? లేదండి. అన్నయ్య అయితే ఫైనాన్షియల్‌గా నాకు ఎలాంటి ఇది చేయలేదు. బట్ ఏదైనా ఉంటే చేద్దాము, చూద్దాము అని బాపు గారు అంటే నవీన్ అనే వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం బాపుతో కలవడం జరిగింది. ఏదైనా ఉంటే చేద్దాం బిడ్డ అన్నారు కానీ ఫైనాన్షియల్‌గా అయితే ఏం లేదండి. ఎందుకు అడుగుతున్నామంటే ఈ క్వెషన్ కూడా చాలామంది కింద కామెంట్స్‌లో వేరే దాంట్లో పెట్టారు కాబట్టి అడగాల్సొస్తుంది. అంటే కొంచెం ఎనర్జిటిక్‌గా చేస్తున్నారు. ఆ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కూడా అంటే ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. కాకపోతే ఆ ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ కూడా మీవి కొంచెం అందరికీ ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి అంటే కరెక్టే అది. బాపు గారు గూడా దాన్ని మెచ్చుకోవడం జరిగింది. అండ్ నిన్న పిలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇవన్నీ అయ్యాయి. కానీ ఇలా ఫైనాన్షియల్‌గా హెల్ప్ జేయడము అలా ఇంకా ఏం జరగలేదు. జరుగుతుండొచ్చు. బట్ ఇప్పటివరకైతే ఏం అలా లేదు. అంటే మామూలుగా మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం నవీన్ గారికి కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ గారికి కానీ చెప్పడం ఏమైనా జరిగిందా? లేదండి. అంటే ఇప్పుడున్న టైమింగ్‌లో అన్నయ్య చాలా బిజీ. అండ్ బాపు గారు గూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. నేను నిన్న వెళ్ళిన ఒక హాఫ్ ఎన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్ దాకా అక్కడ కూర్చున్నాను. నేను కూర్చున్నంత సేపు స్కూల్స్ గురించి మాట్లాడారు. సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మీ సైడ్ నుంచి హెల్ప్ గావాలంటే వాళ్ళతో ఇలా జరిగింది గాబట్టి నా సమస్యల గురించి, నా ఇబ్బందుల గురించి ఇప్పటివరకు అన్నయ్యతో మాట్లాడడం లాంటివేం జరగలేదు. అంటే ఈ వీడియోస్ వైరల్ అయిన తర్వాత ఆయన పిలిచారా? అంటే ఆయన దాకా వెళ్ళినయి చాలా వరకు వెళ్ళే ఉంటాయి. చిన్న శ్రీశైలం యాదవ్ గారి దగ్గరికి లేకపోతే నవీన్ గారి దగ్గరికి. సో, వెళ్ళినప్పుడు అసలు కాల్ ఏమనొచ్చింది మీకు ఆయన దగ్గర నుంచి ఏంటి? అంటే అమ్మ నేను బాపుని చిన్న శ్రీశైలం యాదవ్ అని బాపుయే నాకు నిన్న ఎర్లీ మార్నింగ్ నా లేవడమే ఆ కాల్‌తో లేసాను. లేచిన తర్వాత నిన్న 4:00కి బాపుని కలవడం జరిగింది. పక్కనే కూర్చోబెట్టుకొని చాలా సేపు మాట్లాడారు. ఏదున్నా మనం చేద్దాము. కొన్ని రోజులు అంటే ఇప్పుడు ఈ హడావిడిలో ఉన్నాము. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మనం కూర్చుంటాము, మనం మాట్లాడతాము అని చెప్పడం జరిగింది.